హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. ఒక 4 గంటలు వేస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు 'ధురంధర్' సినిమాకి వెళ్ళండి. ఎలా ఉంటుందంటే సినిమా వరస్ట్ సినిమా అనమాట. తలా తోకలేని స్క్రీన్ ప్లేలు, ఆ డైరెక్షను అసలు ఏమీ బాలేవనమాట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాలేదు, ఎడిటింగ్ బాలేదు. అసలు అంత అలాంటి సినిమా ఇంకా ఇలాంటి సినిమా నా లైఫ్‌లో చూడలేదనమాట. ఎంతసేపు మన ఏదో జాతీయవాదం ఇది అది ఏదో చెప్పడం తప్ప అసలు వేస్ట్ అనమాట సినిమా. ఇవన్నీ నా మాటలు కాదండి. మీరు అనుకోవచ్చు ఇలా మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటారు అది నాకు తెలుసు. ఎందుకంటే థంబ్‌నెయిల్‌లో కూడా ఇదే ఉంది గదా! ఈయన్ని ఖచ్చితంగా ఏసేసుకుందాం అని ఖచ్చితంగా వచ్చుంటారు కింద కామెంట్‌లలో. బట్ ఇదైతే నా మాటలైతే కాదండి. 'ధురంధర్ 2'ను ఒక మనమే కాకుండా చాలా మంది పొగుడుతున్నారు. చాలా బాగుంది సినిమా, అసలు పిచ్చెక్కిచ్చేశారు. అసలు సినిమా సూపర్ అని పొగుడుతున్నారనమాట. కన్నడలో ఒక హీరోయిన్ ఉందనమాట, రమ్య. ఆవిడ ఇంతకుముందు 'పునీత్ రాజ్ కుమార్‌తో' చాలా సినిమాలు చేసింది. 'అభి' అనే సినిమాతో స్టార్ట్ అయ్యి చాలా సినిమాలు చేసిందనమాట. రీసెంట్‌గా మనకు తెలిసిన సినిమాలో 'బాయ్స్ హాస్టల్' అనే సినిమా ఉంటుంది కదా! దాంట్లో కూడా ఉంటుందావిడ. సో, ఈవిడ ఇవన్నీ చెప్పారనమాట. ఇదొక వరస్ట్ సినిమా. నా 4 అవర్స్ టైం వేస్ట్ అయింది ఈ సినిమాకెళ్ళి. మీరు దయచేసి ఎళ్ళొద్దు. ఎడిటింగ్ బాలేదు, డైరెక్షన్ బాలేదు. అసలు ఏమి యాక్టింగ్‌రా నాయనా ఇది. జాతీయవాదం ఎంతసేపు ఏం చెప్తార్రా అని చెప్పిందనమాట. ఇవన్నీ ఆవిడ మాటలనమాట. ఇంకోవైపు చూస్తే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అటు అల్లు అర్జున్ గానివ్వండి, మహేష్ బాబు గానివ్వండి, రామ్ చరణ్ గానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఇలా అందరూ వరుస పెట్టి ట్వీట్లు చేస్తున్నారనమాట. సినిమా సూపర్‌గుంది, మేము చూసాము, అద్దరిపోయిన సినిమా అంటున్నారు. 'ధురంధర్ 2'కి వచ్చిన దౌర్భాగ్యం ఇంకొకటేంటంటే, సొంత ఇండస్ట్రీలో అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమా గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదనమాట. ఒక్క ట్వీటు లేదనమాట. ఆ బాలీవుడ్ సర్కిల్ నుంచి కానివ్వండి, సెలబ్రిటీస్ ఎవ్వరే గాని ట్వీట్ చేయట్లేదనమాట. తన సొంత వైఫ్ కూడా 'దీపిక పడుకొనె' కూడా అసలు ఒక్క ట్వీట్ కూడా చేయలేదనమాట ఈ పర్టిక్యులర్ 'ధురంధర్ 2' గురించి. అసలు అలా అయిపోయిందనమాట. బాలీవుడ్‌లో ఎలా ఉందంటే, ఈ హీరో మనల్ని మించి ఎళ్ళిపోతున్నాడేమో అన్న ఒక ఇన్‌సెక్యూర్ ఫీలింగ్‌తో వాళ్ళు ట్వీట్ చేయలేదనమాట. మన టాలీవుడ్‌లో అలాంటివి ఏం లేదు కదండీ. మనం దినదినాభివృద్ధి చెందుకుంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి, సో మన వాళ్ళకు అయన్నీ పెద్ద ఫరాక్ పడదనమాట. అందుకనే సినిమా అదిరిపోయింది, చింపేశారు, యాక్టింగ్ తోపు, డైరెక్షన్ తోపు, అన్ని వరుస పెట్టి ట్వీట్లు చేస్తున్నారనమాట. అదనమాట టాలీవుడ్‌కి, బాలీవుడ్‌కి ఉన్న చిన్న డిఫరెన్షియేషను. మీరు ఆ కన్నడ హీరోయిన్ రమ్య గారు మాట్లాడిన మాటలకు మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో, మీకేమనిపించింది 'ధురంధర్ 2' కూడా కింద కామెంట్‌లో చెప్పండి. ఇదనమాట 'ధురంధర్ 2' గురించి రమ్య గారు మాట్లాడిన రివ్యూ అనమాట ఇది. ఇది నా రివ్యూ కాదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. అదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జై హింద్.